రూ. 30,000 ఒక మంచి మొబైల్ కొనాలనుకుంటున్నారా? అయితే వీడియో మీకోసమే. ప్రెజెంట్ మనకి రూ. 30,000 చాలా మొబైల్స్ ఉన్నాయి గానీ, అన్నీ కూడా మనకు ప్రైస్ అనేవి పెరిగినాయి. సో, ప్రెజెంట్ మనకు రీసెంట్‌గానే పోకో ఎక్స్8 ప్రో, వన్‌ప్లస్ నార్డ్ సి6 ఈ 2 మొబైల్ కూడా మనకు తక్కువ రేట్‌కే లాంచ్ చేసినారు. ఇప్పుడు మనకి 2 మొబైల్ మీద ప్రైస్ అనేది పెంచినారు. ఆల్మోస్ట్ మనకు 2,000 నుంచి రూ. 3,000 ప్రైస్ అనేది పెంచినారు ఈ 2 మొబైల్స్ కూడా. ఇవి వచ్చేసి మనకు రీసెంట్‌గా లాంచ్ అయిన కొత్త మొబైల్స్. సో, మనకు ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో ఒక మంచి ఆల్‌రౌండర్ మొబైల్ గురించి చెప్తా. దీంట్లో మీరు గేమింగ్ కానీ, డిస్ప్లే, పర్ఫార్మెన్సు అన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ఈ మొబైల్ వచ్చేసి ఒప్పో K13 టర్బో ప్రో. ఇది వచ్చేసి బడ్జెట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ లీడర్ అని చెప్పొచ్చు. ఈజీగా మీరు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు ఈ మొబైల్ని. ఎందుకు ఈ మొబైల్ ఇంత బెస్ట్ అనేది ఈ వీడియోలో చెప్తా. ఇప్పుడు ఈ ఒప్పో K13 టర్బో ప్రోలో ఉన్న కంప్లీట్ ఫీచర్స్ గురించి మాట్లాడితే, ఈ మొబైల్లో ఫస్ట్ మనకు స్పెషల్ ఫీచర్ వచ్చేసి బ్యాక్ సైడ్ మనకు యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్ అనేది ఇచ్చినారు. ఈ బడ్జెట్లో వేరే ఏ మొబైల్లో కూడా ఇలాంటి కూలింగ్ ఫ్యాన్స్ అయితే లేదు. ఇది మనకు బ్యాక్ సైడ్ కెమెరా సెటప్లోన ఇది మనకు హార్డ్వేర్ లెవెల్లో కూలింగ్ ఫ్యాన్ అనేది యాడ్ చేసినారు. ఇది మనకు బ్యాక్ సైడ్ ఫ్యాన్ అనేది తిరుగుతుంటుంది. దీనివల్ల మనకు యూజ్ ఏమంటే, మెయిన్గా మీరు గేమింగ్ ఆడేటప్పుడు లేదంటే అవుట్డోర్ యూజ్ చేసేటప్పుడు మొబైల్ హీట్ కాకుండా టెంపరేచర్ అనేది కంట్రోల్లో ఉంటుంది. ఇదే మనకు మెయిన్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. మెయిన్గా గేమింగ్ ఆడే వాళ్ళకి చాలా బాగా అవుతుంది. గేమింగ్ ఆడేటప్పుడు మనకు మొబైల్స్ అనేవి హీట్ అవుతాయి. ఈ ఫ్యాన్ మనకి ఏం చేస్తుందంటే బ్యాక్ సైడ్ మనకు కూల్ చేస్తుంది. దీనివల్ల మీకు గేమింగ్ ఆడేటప్పుడు ఫ్రేమ్స్ డ్రాప్ కాకుండా ఓవరాల్ మీకు స్మూత్ పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది ఈ యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్ ఉండడం వల్ల. దాంతోపాటు మనకి కూలింగ్ ఫ్యాన్ చుట్టూ RGB లైటింగ్ కూడా యాడ్ చేసినారు. ఇది మీరు కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఆన్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు ఈ RGB లైటింగ్. దాంతోపాటు మనకి ఈ కూలింగ్ ఫ్యాన్ కూడా మీరు ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. మీరు నార్మల్ క్యాజువల్ యూజ్ చేసేటప్పుడు కూడా ఈ కూలింగ్ ఫ్యాన్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఈ కూలింగ్ ఫ్యాన్ మనకు మెయిన్గా యూజ్ అయ్యే సిచ్యువేషన్ వచ్చేసి ఫస్ట్ మనకు గేమింగ్ ఆడేటప్పుడు, మెయిన్గా మీరు గేమింగ్ ఆడేటప్పుడు కూలింగ్ ఫ్యాన్ ఆన్ చేసుకుంటే గేమింగ్ అనేది బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అవుట్డోర్ యూజ్. మీరు బయట యూజ్ చేసేటప్పుడు మెయిన్గా ఫొటోస్ కానీ వీడియోస్ షూట్ చేసేటప్పుడు బయట టెంపరేచర్కి మనకు మొబైల్ అనేది హీట్ అవుతుంది. ఈ ఫ్యాన్ ఆన్ చేసుకుంటే టెంపరేచర్ అనేది కంట్రోల్ ఉంటుంది. దాంతోపాటు ఛార్జింగ్ పెట్టినప్పుడు, మెయిన్గా మనకు ఛార్జింగ్ పెట్టినప్పుడు మనకు ఆ హీట్ వల్ల మొబైల్ అనేది హీట్ అవుతుంది. ఈ ఫ్యాన్ ఆన్ చేసుకుంటే మనకు టెంపరేచర్ అనేది కొద్దిగా కూల్గానే ఉంటుంది. మెయిన్గా మనకి 3 సిచ్యువేషన్లో ఈ కూలింగ్ ఫ్యాన్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.8 ఇంచెస్ 120Hz 1.5K ఫ్లాట్ టైంలో డిస్ప్లే చేసినారు. డిస్ప్లే మాత్రం చాలా బాగుంటుంది. ఇది మనకు డిస్ప్లే పెద్దగా ఉంటుంది. 6.8 ఇంచెస్ మెయిన్గా గేమింగ్ ఆడడానికి, మూవీ చూడడానికి ఒక పర్ఫెక్ట్ డిస్ప్లే. ఎందుకంటే డిస్ప్లే ఎంత పెద్దగా ఉంటే అంత బెటర్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో మనకు HDR10+ సపోర్ట్ వస్తుంది. డాల్బీ విజన్ కూడా సపోర్ట్ వస్తుంది. మెయిన్గా మూవీ చూసేవాడికి ఇది ఒక పర్ఫెక్ట్ డిస్ప్లే. దీంట్లో మనకు డాల్బీ విజన్ ఉంది కాబట్టి ఓవరాల్ దీంట్లో కలర్స్ కానీ, బ్రైట్నెస్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. ఇది వచ్చేసి 10-bit డిస్ప్లే మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పొచ్చు ఈ ప్రైస్ రేంజ్లోన. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే, బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP విత్ OS కెమెరా ఉంటుంది. సెకండ్ వచ్చేసి 2 MP డెప్త్ కెమెరా. ఓవరాల్ మనకు మెయిన్ కెమెరా నుంచి డీసెంట్ ఫొటోస్, వీడియోస్ అనేది రికార్డింగ్ చేసుకోవచ్చు. సెల్ఫీ కెమెరా వచ్చేసి 16 MP ఉంటుంది. ఓవరాల్ దీంట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఒక డీసెంట్ కెమెరాసే. మరి ఫొటోస్, వీడియోస్ ఎక్కువ షూట్ చేయాలనుకుంటే ఈ మొబైల్ అయితే మీకు సెట్ అయితే కాదు. ఎందుకంటే మనకి ఇది కెమెరా మొబైల్ అయితే కాదు, పర్ఫార్మెన్స్ ఫోకస్ మొబైల్ అని చెప్పొచ్చు. కెమెరాస్ మాత్రం దీంట్లో డీసెంట్గానే ఉంటాయి. నెక్స్ట్ దీంట్లో చూసిన ప్రాసెసర్ వచ్చేసి ఈ మొబైల్లో ఇదే మనకు మేజర్ హైలైట్ అని చెప్పొచ్చు. దీంట్లో మనకు పవర్ఫుల్ ప్రాసెసర్ చేసినారు. ఇది వచ్చేసి స్నాప్డ్రాగన్ 8H Gen 4 ప్రాసెసర్. ప్రజెంట్ ఉన్న మొబైల్లో ఇదే మనకు చీపెస్ట్ మొబైల్ ఈ ప్రాసెసర్తో వస్తుంది. పర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. మెయిన్గా దీంట్లో హెవీ గేమింగ్ ఆడాలన్న జనరల్ యూస్కి పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంటుంది. దీంట్లో మీకు BGMIలో 120 FPS గేమింగ్ కూడా ఆడుకోవచ్చు. దాంతోపాటు కాల్ ఆఫ్ డ్యూటీ కానీ, ఫ్రీ ఫైర్ ఇలా మీరు ఏ గేమ్ వేసినా కూడా స్మూత్గా పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఈ బడ్జెట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ గేమింగ్ ఫోన్ అని చెప్పొచ్చు. ఈ మొబైల్ లాంచ్ చేసింది కూడా మెయిన్గా గేమర్స్ కోసమే. దాంతోపాటు LPDDR5X ర్యామ్ వస్తుంది. UFS 4.0 స్టోరేజ్ స్పీడ్. దీంట్లో మనకు ర్యామ్ అని స్టోరేజ్ ఇవి రెండు కూడా స్పీడ్గానే ఉన్నాయి. నెక్స్ట్ దీంట్లో చూసిన బ్యాటరీ వచ్చేసి 7000 mAh బ్యాటరీ, 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. దీంట్లో మనకు బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ ఇవి రెండు కూడా చాలా బాగున్నాయి. దాంతోపాటు దీంట్లో మనకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ కూడా ఉంటాయి. సౌండ్ క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది గేమ్స్ ఆడేటప్పుడు, మూవీ చూసేటప్పుడు. దాంతోపాటు దీంట్లో మనకు IPX9 రేటింగ్ వస్తుంది. ఇది మనకు కంప్లీట్ వాటర్ రేటింగ్ అని చెప్పొచ్చు. దీంట్లో మనకు డస్ట్ రేటింగ్ అయితే లేదు. ఎందుకంటే మనకు బ్యాక్ సైడ్ కూలింగ్ ఫ్యాన్ ఉంది కదా, ఆ ఫ్యాన్ నుంచి డస్ట్ పోయే ఛాన్స్ అయితే ఉన్నాయి. సో మనకి డస్ట్ రేటింగ్ అయితే లేదు, ఓన్లీ IPX9 రేటింగ్ మాత్రమే. అంటే మీకు కంప్లీట్ వాటర్లో పడినా, వాటర్లో తడిచినా కూడా ఎక్కువ డ్యామేజ్ అయితే ఉండదు. కంప్లీట్ వాటర్ రేటింగ్తో వస్తుంది. ఇవే మనకు ఈ ఒప్పో K13 టర్బో ప్రోలో ఉన్న ఫీచర్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. మెయిన్గా దీంట్లో మనకు కూలింగ్ ఫ్యాన్ కానీ,
పవర్ఫుల్ ప్రాసెసరు, దాంతోపాటు బ్యాటరీ, డిస్ప్లే అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడితే ఇదే మనకు మెయిన్ స్పెషల్ అని చెప్పొచ్చు. మనకి ఇది ప్రెజెంట్ వచ్చేసి 8 GB ర్యామ్ ప్లస్ 256 GB వచ్చేసి జస్ట్ మనకు 32,000 రూపాయలకి వస్తుంది. ప్రెజెంట్ మనకు చీపెస్ట్ స్నాప్డ్రాగన్ 8 Gen 4 ప్రాసెసర్ ఉన్న మొబైల్ అంటే ఈ ఒప్పో K13 టర్బోనే. ఇది మనకు యాక్చువల్గా లాంచ్ చేసింది వచ్చేసి 38,000 రూపాయలు లాంచ్ చేసినారు. ఇప్పుడు జస్ట్ మనకు 32,000 రూపాయలకి వస్తుంది. యాక్చువల్గా మనకు ప్రెజెంట్ ఉన్న మొబైల్ ప్రైస్తో కంపేర్ చేస్తే ఈ ప్రైస్ కూడా పెరగాలి, కానీ ఈ మొబైల్ ప్రైస్ అనేది పెంచలేరు. ఇంకా మనకు తగ్గించి మంచి ఆఫర్లు ఇస్తున్నారు. దాంతోపాటు కార్డ్ ఆఫర్ గురించి మాట్లాడితే ఎస్బీఐ కానీ, HDFC, యాక్సిస్, ICICI, బ్యాంక్ ఆఫ్ బరోడా ఇలా మనకు చాలా బ్యాంక్ సంబంధించిన డెబిట్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ వాడితే ఇన్స్టాంట్గా 1,000 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. ఇది మాత్రం చాలా మంచి కార్డ్ ఆఫర్ అని చెప్పొచ్చు. మీకు డెబిట్, క్రెడిట్ 2 కార్డుల మీద డిస్కౌంట్ ఇస్తున్నారు. ఎగ్జాంపుల్ మీరు SBI డెబిట్ కార్డ్ వాడినా కూడా 1,000 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. సో మ్యాక్సిమం మనకు కార్డ్ ఆఫర్ అనేది అందరికీ వస్తుంది, ఎందుకంటే మనకు చాలా బ్యాంక్స్ కార్డ్ ఆఫర్స్ అని ఇచ్చినారు. సో మనకు విత్ కార్డ్ ఆఫర్ కలుపుకుంటే జస్ట్ 31,000 రూపాయలకి వస్తుంది. ఈ బడ్జెట్లో ఈజీగా కళ్ళు మూసుకుని తీసుకోవచ్చు ఈ ఒప్పో K13 టర్బో ప్రోని. ఈ మొబైల్ ప్రైస్ అనేది పెరుగుతుంది. సో మనకి ఇది వచ్చేసి లిమిటెడ్ డీల్ మాత్రమే, అంటే మనకు జస్ట్ కొన్ని రోజులు మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది. ఈ ఆఫర్ మనకి ఎప్పుడు పోతుందో కూడా ఎగ్జాక్ట్గా అయితే తెలీదు. సో ప్రెజెంట్ మీరు ఒకరు కొనాలనుకుంటే వెంటనే పర్చేజ్ చేయండి. మీ బడ్జెట్ 30,000 నుంచి 35,000 రూపాయలు ఉన్నా కూడా ఇదే మనకు 1 నుండి బెస్ట్ డీలు. ఈ మొబైల్ మిస్ అయితే మాత్రం ప్రైస్ అనేది చాలా వరకు పెరుగుతుంది. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో కూడా ఈ బడ్జెట్లో ఒక మంచి మొబైల్ కొనాలనుకుంటే ఈ వీడియో వాళ్ళకు కూడా షేర్ చేయండి, చాలా యూజ్ అవుతుంది. ఇంతకేసి వీడియో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.